2017 సంవత్సరంలో అవి లబ్ధిదారులను ఎంపిక చేసి నిర్మాణాన్ని పూర్తి చేసిన తర్వాత 2019లో కొంతమందికి ప్లాట్లు అరేంజ్ చేయడం, తర్వాత తదుపరి వచ్చిన గవర్నమెంట్లో కూడా ఈ ప్లాట్ల అలాట్మెంట్ అనేది జరిగింది. మన ఆధునిక పురపాలక సంఘంలో దాదాపు 5,048 టిట్కో హౌసెస్ నిర్మాణంలో ఉన్నాయి. వాటిలో 300 చదరపల్లికి సంబంధించి 4,732 హౌస్ హోల్డ్స్ మనం కంప్లీట్ చేశాము. దాదాపు 1,800 మందికి కూడా రిజిస్ట్రేషన్ కంప్లీట్, అందరికీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేశాము. ఒక 1,800 మందికి తాళాలు కూడా ఇచ్చాము ఆ టిట్కో హౌసెస్ లో చేరుకోమని. ప్రభుత్వం ఒకవైపు ఏం చెప్తుందంటే ఖచ్చితంగా ఎవరైతే అద్దె ఇళ్లలో ఉన్నారో అలాంటి వారు అద్దెల బాటలు పడుకోకుండా సొంత ఇంట్లో ఉన్నట్లయితే వాళ్ళ మిగులు ఆర్థికంగా సంపాదించిన డబ్బులు కూడా మిగులుతాయి. దానివల్ల కుటుంబం కూడా వృద్ధి చేసిన ఉద్దేశంతో ఎక్కడైతే మేము తాళాలు ఇచ్చామో ఆ ప్లాట్ ఓనర్లందరూ కూడా వారి ఇళ్లలో చేరుకోవాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే 2 సార్లు రివ్యూ తీసుకొని మాకందరూ కూడా చెప్పారు. దాని మీద ప్రజలకి అవగాహన కల్పించడం కోసం ప్రెస్ నోట్లు ఇవ్వడము, అలాగే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పుడు కేవలం ఒక 110 కుటుంబాలు మాత్రమే టిట్కో ఇళ్లలో నివాసం ఉంటున్నారు. దయచేసి ఇంకొక 4 రోజులు గడుపుతూ అందరికీ కూడా నోటీసులు పంపించేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆ నోటీసులు అందుకున్నటువంటి ప్రతి లబ్ధిదారుడు ఖచ్చితంగా టిట్కో హౌస్లో చేరాల్సి ఉంటుంది. లేని పక్షంలో ప్రభుత్వం వారు అలాంటి వాళ్ళు చేరుకోలేని లబ్ధిదారులు లేరని, లేదంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని, వాళ్ళకు దాని మీద ఒక అభిప్రాయం కానీ లేదంటే సొంతం చేసుకోవాలనే ఉద్దేశం లేదని భావిస్తూ రద్దు చేసి ఎవరికైతే ఇల్లు లేవో, ఇప్పుడు ప్రభుత్వం కూడా 2 సెట్ల భూమిని పెట్టాడు. కాబట్టి 2 సెట్ల భూమిని కూడా ప్రభుత్వం భూ సేకరణ కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటివి ఎవరైతే టిట్కో హౌస్ చేరుకోరో అలాంటి వారి అన్ని కూడా రద్దు చేస్తూ స్థానిక ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, తర్వాత ప్రజాప్రతినిధులు, లోకల్గా ఉన్నటువంటి ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దృష్టిలో పెట్టేసి లబ్ధిదారులను ఎంపిక చేసుకుని వాళ్ళకు కేటాయించమని ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికి ఎవరికైతే మేము రిజిస్ట్రేషన్ చేసి తాళాలు హ్యాండ్ ఓవర్ చేసామో వాళ్ళందరూ ఖచ్చితంగా ఒక నెల లోపు, గతంలో దసరాకు కూడా చేరమని చెప్పాము. దసరాలో కేవలం 50 మంది కుటుంబాలు చేరి తర్వాత వాళ్ళంతా ఖాళీ చేసుకోవడము, మళ్ళీ వెళ్ళిపోవడము, తర్వాత సమ్మర్లో గడిచిన వేసవిలో దాదాపు 80 కుటుంబాలు మళ్ళీ అక్కడ చేరినారు. ఇప్పుడు మన లెక్కలు తీసి 110 కుటుంబాలు అక్కడ చేరినాయి అని చెప్పారు. మిగిలిన వాళ్ళు కూడా మీరు అక్కడ చేరినట్లయితే కుటుంబం ఏదైనా కట్టడాన్ని వాడుకుంటున్నట్లయితే దాంట్లో బీటలు వాడడం కానీ, లేదంటే అవి మన ప్రాసెస్లో ఉన్నప్పుడు లేదా మన అనుభవంలో ఉన్నప్పుడు మనం వాడుకుంటున్నప్పుడు ఎలాంటి ప్రమాదం జరిగేదానికి ఆస్కారం ఉండదు. లేకుండా తాళం వేసేసి పెట్టినట్లయితే వాడకంలో లేకపోతే ఆ బిల్డింగ్ కానీ కట్టడం కానీ ప్రమాద స్థాయికి వెళ్ళిపోయేదానికి ఆస్కారం ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఎవరికైతే మీకు అలాట్మెంట్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా దాంట్లోకి చేరుకుంటూ ఎక్కువని అందరూ కూడా వాడుకలో తీసుకొచ్చినట్లయితే అక్కడ ఒక కావాల్సిన ఏర్పాట్లు కూడా మనం గతంలో అనుకున్నట్లుగా ఒక బస్ స్టాప్లు ఏర్పాటు చేశాము. అలాగే అక్కడ కూరగాయలు, అలాగే మామూలుగా ఈ నిత్యావసర సరుకులు, పాలు, ఇలాంటివన్నీ కూడా మొబైల్ రీఛార్జీలు ఇలాంటి వాళ్ళకు కూడా కొంతమందికి అనుమతి ఇచ్చి అక్కడ ఏర్పాటు చేశాం. కాబట్టి ఎక్కడైతే అక్కడ చేరుకుంటారో వాళ్ళు టౌన్లోకి వచ్చి వాళ్ళ పనులు వచ్చినప్పుడు కూరగాయలు తీసుకోవచ్చు. కానీ అత్యవసరం కూడా అక్కడ అమ్మకానికి కూడా కొంతమందికి మేము మెప్మా బజార్ కూడా దాన్ని ఏర్పాటు చేసే సందర్భాలుగా గవర్నమెంట్ కూడా దానికి సజెషన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తాము. కాబట్టి నెలలోపు ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళందరూ కూడా చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. లేని పక్షంలో రద్దు చేసి కొత్త వాళ్ళకు కేటాయింపులు జరుగుతాయి. సార్ నెల లోపల అంటే 500 కట్టిన వాళ్ళ లేకపోతే 500 కట్టిన వాళ్ళకి ముందు చెప్తున్నాము. 500 కట్టిన వాళ్ళకి చేరుకుంటే మిగిలినవి కూడా గవర్నమెంట్ చెప్పేది ఏమంటే మున్సిపల్ మినిస్టర్ నారాయణ చెప్పేది అంటే ఇప్పుడు టిట్కో కింద మనకు వచ్చేసి C8, C6 ఈ 2 కూడా మిగిలిపోయినాయి. ఈ 2 నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. దాదాపు ఒక 15 రోజుల నుంచి వర్కర్లు పనిచేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి స్లాబ్ ప్లాస్టింగ్, తర్వాత రూమ్ లెవెల్ 2nd ఫ్లోర్ వరకు కంప్లీట్ అయ్యాయి. ఇంకా 2 ఫ్లోర్లు మిగిలినాయి. ఆ 2 ఫ్లోర్లు కంప్లీట్ చేసి అవి కూడా వాడుకలోకి వస్తాయి. అలాగే ఏవైతే కంప్లీట్ అయినాయి మాకు అక్కడి నుంచి కాంట్రాక్ట్ ద్వారా తాళాలు ఇస్తారో ప్రతి శనివారం రోజు కాంట్రాక్ట్ నుంచి తాళాలు హ్యాండ్ ఓవర్ చేసుకుని చెప్తున్నారు. ఆ తాళాలు ఇచ్చినవి స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారా వాళ్ళకు ఎవరికైతే రిజిస్ట్రేషన్ చేయాలో వాళ్ళకు పంపించడము, అలాగే వాళ్ళకు బ్యాంకు నుంచి రావాల్సిన లోన్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్ ఇన్స్టాల్మెంట్, ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ దాదాపు 72 మందికి ఇంకా మాకు బ్యాలెన్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఆ తాళాలు మాకు హ్యాండ్ ఓవర్ రాగానే బ్యాంకులకి మార్టిగేజ్ చేయించి ఆ 4th ఇన్స్టాల్మెంట్ కూడా రిలీజ్ చేయిస్తాము. ఎందుకంటే దీంట్లో వచ్చిన ఇబ్బంది వచ్చిందంటే మీరు ఎప్పుడైతే ఇంటిని హ్యాండ్ ఓవర్ చేసుకోకపోతారో బ్యాంకుల వాళ్ళు ఈఎంఐ కట్టమని మీకు నోటీసులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు చేరుకున్నట్లయితే మీరు ఆ ఈఎంఐకి సంబంధించిన అమౌంట్ కూడా మీరు ఎక్కడ బార్గెన్లో మీరు కట్టేటువంటి డబ్బును ఈ బ్యాంకులు ఈఎంఐ కట్టడానికి కూడా ఆస్కారం ఉంది. ఇప్పటికే 2 సార్లు ఈఎంఐ సంబంధించినటువంటి వాయిదాలు ఏదైనా అవన్నీ కూడా గవర్నమెంటే మీ తరఫున కట్టేసింది. కాబట్టి ఇప్పటికి ఇంకా లేట్ చేయకుండా ఎవరికైతే అలాట్మెంట్ ఉందో, ఎవరైతే పూర్తిగా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారో అవన్నీ కూడా మీరు స్వాధీనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.
అంటే ఇప్పుడు ఈఎంఐ కట్టాలా అంటారా కట్టాలంటారా సార్? చేరుకున్న తర్వాత కట్టాల్సి ఉంటుంది. చేరిన తర్వాత కట్టే పని. చేరుకున్న తర్వాత కట్టాల్సి ఉంటుంది. కట్టాల్సి మీకు బ్యాంక్ లోన్ ఇచ్చింటారు కాబట్టి ఓకే అప్పటి నుంచి మీరు ఎప్పుడైతే చేరుకుంటారో ఆ రోజు నుంచి ఇన్స్టాల్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే అంటే ఇప్పుడు ఇందులో చేరినప్పటి నుంచి ఈఎంఐ స్టార్ట్ అవుతాయి, అప్పటి వరకు కట్టే పని లేదు. అప్పటి వరకు కూడా కాంట్రాక్టర్ మాకు హ్యాండ్ ఓవర్ చేయకపోతే మీకు సంబంధం లేదు. కాంట్రాక్టర్ మాకు పెండింగ్ ఉంటుంది కదా, దానికి ఇంట్రెస్ట్ వేసి ఉంటుంది సార్ బ్యాంకు. ఆ ఇంట్రెస్ట్ అంతా కూడా గవర్నమెంట్ కడతా ఉంది. ఎప్పుడైతే కాంట్రాక్టర్ మాకు తాళాలు హ్యాండ్ ఓవర్ చేస్తారో అప్పుడు మేము లబ్ధిదారులను పిలిపించేసి కాంట్రాక్టర్ కంప్లీట్ చేసాక మీరు చేరుకోవడానికి మేము తాళాలు ఇస్తాము. ఆ తాళాలు ఇచ్చిన రోజు నుంచి ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. ఈఎంఐ లోటు కట్టాలి, దానికి ఇంట్రెస్ట్ అప్పటి వరకు కట్టే పని కట్టాల్సి వస్తుంది. ఓకే సార్. ఇంకోటి అక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు, బస్సు ఫెసిలిటీ లేదు అని చెప్పినది, ఇప్పుడు అయిపోయింది కదా సార్? వాటర్ ఫెసిలిటీ ఉంది, బస్సు ఫెసిలిటీ ఉంది, స్ట్రీట్ లైట్లను కూడా వేసాము. ఆసుపత్రి సార్? ఆసుపత్రి అనేది గవర్నమెంట్ తొందరలో కడతామని చెప్తుంది. దానికి సంబంధించి కూడా టెండర్లు పిలుస్తూ ఉంది. అది కూడా కట్టాలి. మనకు హాస్పిటల్ విషయం అయితే దగ్గరలోనే రాయనగర్ పైన మనకు అర్బన్ సెంటర్ ఉంది కాబట్టి ఏదైనా ఇబ్బంది ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు. చాలా తర్వాత పోలీసు వాళ్ళకు కూడా చెప్పి మధ్యలో నైట్ టైం కూడా 1-2 సార్లు పెట్రోల్ కూడా పంపని చెప్పాము. దానికి సంబంధించిన చర్యలు కూడా డీఎస్పీ గారు తీసుకుంటున్నారు. చాలా మంది అక్కడ పాములు వస్తున్నాయి అని భయపడుతున్నారు. అదే మధ్యలో మాకు కంప్లైంట్ వచ్చింది. ఆ చుట్టుపక్కల ఉన్న కంపెనీ కూడా ఏదైనా ముళ్ళ చెవి కుప్పలు పెరిగాయి. 5 రోజులు కూడా మేము మీకు అలాట్మెంట్ చేసాము. అది మీరు చేరుకుంటే మీరు చేరుకున్న తర్వాత కంప్లైంట్ ఏమన్నా దానికి ఖచ్చితంగా మేము అటెండ్ అవుతాము. అక్కడ చుట్టూ పారిశుద్ధ్యం కానీ తర్వాత కంప చెట్లు కానీ లైట్లో ఏమైనా స్ట్రీట్ లైట్లో ఏమైనా తేడా ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఇస్తాము. తర్వాత రెండోది ఏమంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కూడా గతంలో ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వాళ్ళకందరికీ మీటర్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ మీటర్లు కూడా చాలా మంది తీసుకువెళ్ళిపోవడము, దొంగలు ఎత్తుకోవడము ఇలాంటి కంప్లైంట్లు వాళ్ళ దృష్టికి పోయాయి. ఇప్పుడు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు చేరుకొని ఒక అప్లికేషన్ ఇస్తే వాళ్ళకే మీటర్ ఇచ్చి వాళ్ళే బిగించుకొని ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే మీటర్కి ఏమైనా అమౌంట్ కట్టారు సార్? మీటర్ మామూలుగా నామినల్ అమౌంట్ ఉంది, అమౌంట్ కట్టారు. ఓకే సార్. ఇంకోటి సార్, 500 కట్టిన వాళ్ళకి చాలా మందికి ఇండ్లు రాలేవు, వాళ్ళ పరిస్థితి లేదు. అంటే మేము ఇప్పుడు దాకా 1800 మందికి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసి తాళాలు ఇచ్చాము కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినాయి. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. అదే చాలా మంది 500 మేము కట్టినాము, మాకు రూమ్ అలాట్ చేసి మేము పోయి ఉంటామని చెప్తున్నారు సార్. వాళ్ళకి ఇచ్చిన ప్లాట్ అలా ఎందుకంటే డిప్ వేసిన తర్వాత వాళ్ళ ప్లాట్ నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ పేపర్ వాళ్ళ దగ్గర ఉంటే అలాట్మెంట్ ఇస్తాము. సార్ అలాంటి లేరు అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు జగనన్న కాలనీలో చాలా మంది రెండుకున్నారు సార్. గత ప్రభుత్వంలో జగనన్న కాలనీ ప్రస్తుతం ఎన్టీఆర్ నగర్ లో అలాంటి చోట్ల కూడా వాళ్ళకి ప్లాట్లు ఇచ్చారు. ఆ ప్లాట్లు కూడా ఉన్నాయి. ఇటుకలు రాకపోతే అక్కడ వచ్చినాయి. అదే సార్, వాళ్ళకి పట్టాలన్నీ ఇచ్చినారు, సేల్ డీట్ అన్ని ఇచ్చినారు. వాళ్ళకి మేము బాడీ ఇంట్లో ఉన్నా మాకు అలాట్ చేసి మేము పోయి ఉంటాం. మా పాయింట్ అలాంటి వాళ్ళు మీకు ఏమైనా తీసుకొని వస్తే అక్కడ టిట్కోకి సంబంధించిన సిబ్బంది కూడా టిట్కో దగ్గర ఉన్నారు. ఆ నెంబర్ తీసుకుని వాళ్ళ దగ్గర పోతే పూర్తి ఆ ప్లాట్ పూర్తిగా కట్టడం అనేది పూర్తి అయిందా లేదా వాళ్ళకి సమాచారం ఇస్తారు. అయిందంటే చేరుకోవచ్చు. ఓకే సార్.